చేసి ఇసుక లారీ గుద్దిందని రాసుకో అంటాడు పోలీసులతోటి. ఇక్కడ వైసీపీ మెంటాలిటీ కూడా అంతే అండి. వాళ్ళు ఏదైనా చేస్తారో వాళ్ళు ఏం చెప్పారో అదే ఆ పోలీస్ స్టేషన్లో జరగాలి, ఆ పేపర్లో రావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో చంపారనేది అందరికీ తెలుసు. కానీ అప్పుడు స్టార్టింగ్ ఏం రాసుకోమన్నారు, వీళ్ళు గుండెపోటు అని రాసుకో అన్నారు, రాశారు. సాక్షి పేపర్లో, సాక్షి దేనిలో వచ్చింది. అలాగే ఎప్పుడో చనిపోయిన నందమూరి తారక రామారావు గారు గుండెపోటుతో చనిపోతే దాన్ని వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారు చంపేశారని రాసుకో అంటాడు. వాళ్ళు రాసుకోమంటే మేము రాసుకోవాలండి. వీళ్ళకి వాళ్ళు చేసే ప్రతిదీ మంచిదే, ఎదుటోళ్ళు చేసే ప్రతిదీ నేరమే. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఏదో అలా ఫ్లోలో వెళ్తూ వెళ్తూ ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి పట్టేశారు. ఆయన ఆల్రెడీ ఆయన లీగల్ బ్రెయిన్ కాబట్టి. నిజమే, సోషల్ మీడియా చూసేది ఎవడ ఫోన్ ఆడు చూసుకుంటాడు. కానీ 10 మంది 20 మంది కూర్చొని ఒకసారి సోషల్ మీడియా చూడటం ఏంటి అంటే, ఈ 10 మంది 20 మంది కూర్చుని సిస్టంలు పెట్టుకుని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అక్కడ చేస్తున్నారు వాళ్ళు. గతంలో ఎవరైతే సజ్జల భార్గవరెడ్డి మీద కేసు పెట్టినప్పుడు ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదండి, ఎవరికి వాళ్ళే అప్పటికప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు తప్ప మేము ఇదంతా ఆర్గనైజ్డ్ కాదని చెప్పి అతను ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఏళ్ళే ఒప్పుకున్నట్టు కదా. మేము అందరూ ఒక చోట కూర్చుని మేము సోషల్ మీడియా చూస్తున్నాం, దానిలో 2 సంవత్సరాల క్రితానికి వెళ్ళి కూడా అప్పుడే కూడా ఎదుగుతున్నాం, అవన్నీ తవ్వు తీస్తున్నాం అంటే మరి ఇది ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అయింది, మాఫియా అయింది కదండి. మీరు అధికార పార్టీ అధికార ప్రతినిధి కూడా కాబట్టి, సో ఇట్లాంటి కంప్లైంట్ మీద ఎట్లా రియాక్ట్ అవ్వాలంటారు? ఇప్పుడు పోలీసులు, ఇప్పుడు ఉమేష్ చంద్ర గారు కూడా అంటున్నారు ఇదే ఫస్ట్ టైం కాబట్టి చూద్దామని. మరి ఇటీవల తెలంగాణ హైకోర్టు ఒక తప్పుడు కంప్లైంట్ అని ఇస్తే జరిమానా విధించింది, భారీగా విధించింది జరిమానా కూడా. టైం వేస్ట్ చేశారు, ఇలాంటి తప్పుడు కంప్లైంట్లు ఇస్తున్నారని చెప్పి. ఇప్పుడు కంప్లైంట్ తీసుకోవచ్చు సార్. ఇప్పుడు టిల్లు ట్రోల్స్ ఇందాక ఆయన అన్నట్టు, ఉమేష్ గారు అన్నట్టు, టిల్లు ట్రోల్స్ అనేది మా ఐటీడీపీకి సంబంధించింది కాదు. ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఐటీడీపీది కాదని వస్తుంది. ఐటీడీపీది కానీ ఒక అకౌంట్ నువ్వు తీసుకొచ్చి నువ్వు దాన్ని ఐటీడీపీకి లింక్ చేసి అక్కడి నుంచి నువ్వు మళ్ళీ నారా లోకేష్ గారిని ఇచ్చేసి నువ్వు ఒక కంప్లైంట్ నువ్వు రిజిస్టర్ చేయడమే కాకుండా నువ్వు లోకేష్ గారు పరువు అంతా తీస్తావని చెప్పి అతని మీద మేము పరువు నష్టంకి వెళ్ళొచ్చండి. లేదా తప్పుడు కేసు పెట్టాడు కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా ఏదో సెక్షన్ ఉందండి, 2 లాయర్లు ఉన్నారు, వాళ్ళని అడగని చెప్పేస్తారు. ఆ తప్పుడు కేసు పెట్టారని చెప్పేసి పాపం ఇక ఆయన ఎవరో మంచోళ్ళ ఉంది. మరి వీళ్ళిద్దరు ప్యానలిస్టులు ఇద్దరు కూడా ఆయన గురించి కొంచెం మంచిగా చెప్తున్నారు. ఆ మూర్తి గారు ఆయన ఎవరో కానీ కంప్లైంట్ ఇచ్చిన ఆయన, మరి ఆయన వెళ్ళిపోతాడండి లోపలికి. ఎందుకంటే ఉమేష్ గారు ఇక్కడే ఉన్నారు సార్. గతంలో వాళ్ళు పెట్టిన కేసులు అంటే మామూలు కేసులు కాదండి. TV9 అనే ఒక సంస్థ నారా లోకేష్ గారి మీద ఒక దారుణమైన పెయిడ్ స్టోరీ చేసింది. అప్పుడు ఏమని, కొంగుచాటు కృష్ణుడు అని అర్థం వచ్చేలాగా ఒక పక్కన భువనేశ్వరమ్మని మరో పక్కన పురంధరేశ్వర్ గారిని వేసి వీళ్ళిద్దరు వెనకాతల ఆయన ఎదుగుతున్నాడు, ఈయన లీడర్ కాదన్నట్టు మొత్తం ఆయన లీడర్షిప్ని డిఫేమ్ చేస్తూ ఒక స్టోరీ చేస్తే దాని మీద నేను సోషల్ మీడియాలో వాళ్ళ మీద ఏ విధమైన అశ్లీల పదాలు లేకుండా నేను దాన్ని తిప్పికొట్టానని ఆంధ్రాలో 2 కేసులు, తెలంగాణలో 2 కేసులు పెడితే అగో మహానుభావుడు ఉమేష్ చంద్ర గారు ఎక్కడే ఉన్నారండి. ఆయన ఏడిపించారు. కుటుంబంతో పాటు హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఆంధ్ర వదిలి ఒకవేళ హైదరాబాద్ వెళ్తానంటే హైదరాబాద్లో కూడా 2 కేసులు పెడితే అక్కడ అరెస్ట్ చేయొచ్చు కదా అనేసి అంత దారుణమైన ఫీల్డింగ్ అండి ఇది. సోషల్ మీడియాలో ఏ బూతులు లేకుండా మాట్లాడితే మరి అలాంటి వాళ్ళు వేళ వచ్చి మరి ఇంత పతివ్రత కబుర్లు చెప్తా ఉంటే ఆ బాధపడ్డ వాళ్ళు 30 కేసులు పెట్టారు సార్ నా మీద. 30 కేసులు, రౌడీ షీట్లు, ఇవన్నీ ఎంత ఘోరమైన టార్చర్ చేసిన వ్యక్తులు మరి ఇంత పద్ధతిలో మాడుతుంటే ఇప్పుడు ఆయన ఇందాక వెంకటేశ్వర గారు అన్నారండి, ఇది ఎలాగ 2 వర్గాల మధ్యలో విదేశాలు అవుతుంది? మీరు తాగేసో 10 మంది కూర్చుని సోషల్ మీడియా చూసి ఫేక్ పోస్టులు పెట్టుకుంటా ఉంటే మీరు ఎలా వర్గం అవుతారని చెప్పి వెంకటేశ్వర గారు ఇండైరెక్ట్ గా అన్నారు. అయితే వర్గ విద్వేషాలు రేపేది వేళ్ళు. ఆ రోజు 3 రాజధానుల పేరుతో మొత్తం అంతా అమరావతి వాళ్ళకినా, ఉత్తరాంధ్ర వాళ్ళకి వద్దా, రాయలసీమ వాళ్ళకి వద్దా అని 2 వర్గాలను రెచ్చగొట్టారు ఆ రోజు. అలాగే ఇక్కడ కోనసీమ ప్రాంతంలో అంబేద్కర్ గారి పేరు పెడితే మీరు ఒప్పుకోవద్దని చెప్పి అక్కడ ఉన్న కాపుల్ని, సెట్టుబల్జీల్ని రెచ్చగొట్టారు. వాళ్ళు ఒప్పుకోవట్లేదని చెప్పి అక్కడ ఉన్న దళితులను రెచ్చగొట్టారు. ఆ రోజున భయంకరమైన అల్లర్లకు తెరదీశారు. అవన్నీ కూడా మేము వాస్తవాలు చెప్పి మేము అడ్డుకున్నామండి. అవును, అవి కదా సామాజిక వర్గ విభేదాలు, లేకపోతే వర్గాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేటువంటివి. అది నేను అదే చెప్తున్నానండి, వాళ్ళు చేసేస్తారు నేరాలు. వాళ్ళు చేసేసాక ఇసుకలారీ గుద్దిందని రాసుకోనట్టు ఉంటుందండి వాళ్ళ పని. రైట్, వాళ్ళు ఎన్నన్నా తప్పులు చేస్తారు, జైలుకి పోతారు. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టి జైల్లో